దయచేసి అందరూ వచ్చి కూర్చోవాలి. ఇంకా కొంతమంది రాలేదు, ఉన్నవారు కూడా రాలా. దేవునికి రాజ్యము భోజనము పానము కాదట, నీతియు సమాధానము క్రీస్తునందలి ఆనందం. ఆకాశం క్రింద భూమి మీద కనబడుతున్నా వినబడుతున్నా కలిగి ఉన్న, తింటున్నా త్రాగుతున్నా కట్టుకుంటున్నా వాడుకుంటున్నా నివసిస్తున్నా అనుభవిస్తున్నా సమర్థమైనటువంటి దేవుడు సూచించబట్ట అన్నిటికన్నా విలువైనది, విశేషమైనది, విశిష్టమైనది మానవుడే. కానీ ఈ విషయం మనుషులు గ్రహించలేక భౌతికమైన వాటి కొరకు పరుగులు తీస్తూ ఉన్నాడు, పడుతూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు, కూర్చుకుంటున్నాడు. కూర్చుకుంటకు అనుకూల పరిస్థితులు ఉంటే సరే, అనుకూల పరిస్థితులు లేకపోయినా ప్రతికూల పరిస్థితులకైనా రెడీ. అంతేకాదు, దారినైనా, దారి లేకపోతే డొంకదారినైనా, డోలు ఉంటే డోలు వాయిస్తాడు, డోలు లేకపోతే డబ్బానైనా వాయిస్తాడు. పిల్లోళ్ళు వాడికి శబ్దం అంటే ఇష్టం. డోలు దొరకలేదు, డబ్బా దొరికింది, ఆ డబ్బా కొట్టుకుంటేనే డోలు వాయిస్తానని ఆనందిస్తాడు. అది సరిపోతుంది. ఓ బ్యాండ్ మేళాలు కూడా డబ్బాలు వాయిస్తుంటే మరి ఎవరైనా వింటారా? దానికి విలువ ఉందా? లేదు. మానవ జీవితం డప్పుగా ఉండాలి కానీ డబ్బాలాగా ఉండకూడదు. కొంత మాటలు డప్పాలు కొడుతున్నావు ఏంట్రా అంటారు, అంటే ఏంట్రా అని అంటారు. నేను మానవ గురించి మాట్లాడుతున్నాను. మానవుని వారందరూ కూడా దయచేసి వినబడుతున్న స్వరం వినబడుతున్నంత వరకు దయచేసి వీరి మాటలు వినగలిగినట్టయితే మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, వాస్తవికతను గ్రహిస్తారు. అది ఇంతకాలం మీ వయసులో తిని త్రాగి అనుభవించి కూర్చున్న వాటి అన్నిటికన్నా మరి మిన్నగా మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి లేవనెత్తుకు సహాయపడుతుందని నేను నమ్మి విశ్వసించి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. కాబట్టి ఆ సమయాన్ని మీరు నిర్లక్ష్యంగా కాకుండా మనకు కాదులే అని తలంచకుండా కొంచెం సమయం చెవులతో విందాం. దానికి డబ్బు కట్టనక్కర్లేదు, వెల చెల్లించనక్కర్లేదు, పని చేసుకుంటూ కూడా వినవచ్చు. దయచేసి ఈ మనం అంగీకరించవలసిందిగా మనం చేస్తున్నాను. కాబట్టి ఈ మానవ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈనాటి మానవుడు భూమి మీద వచ్చాము, కానీ దేవునికి వాక్యం చూసినట్లయితే గ్రంథం ఉన్నటువంటి వారు ఆది కాండములో ఒకప్పుడు వెలుగు లేదు, అంధకారమే ఉన్నది, భూమి లేదు, నిరాకారమే ఉన్నది, ఆకారము లేదు, నిరాకారమే ఉన్నది. కానీ సృష్టికర్త దేవుడు లేక దైవము ఆయన కర్తగా, సృష్టికర్తగా ఎందుకు సంబోధించబడుతున్నాడు అంటే సృజించినాడు కాబట్టి, సృష్టించడానికి ఆయన కర్తగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మరొక డిగ్రీ ఏంటంటే చెప్పండి, ఏమంటాం మనం? సృష్టికర్త. చెప్పండి, సృష్టికర్త లేక ఆది సంభూతుడు. ఆది సంభూతుడు, సర్వమును సృష్టించిన వాడు, సృష్టికే కర్త అయిన వాడు, జన్మ లేనివాడు, పుట్టుక లేనివాడు, మడమ లేనివాడు, ఆది లేనివాడు, అంతము లేనివాడు, అనంతములో ఉన్నవాడు, కనబడినవాడు కానీ అంతటా ఉన్నవాడు. ఎంత మర్మం, ఎంత సత్యం, ఎంత నిగూఢం, ఎంత విశిష్టం, ఎంత విశేషము. కనబడుతున్న వాటికంటే కనబడిన వాటి యొక్క విలువలు చాలా గొప్పవి. కానీ మానవులుగా మనం భౌతికంగా ఉన్నాము కాబట్టి, భౌతికమైన చూస్తున్నాము కాబట్టి, భౌతికంలోనే ఉన్నాము కాబట్టి, భౌతికమునికి పరిమితమై అక్కడ వరకు తింటూ త్రాగుతూ కూర్చుకుంటూ అనుభవిస్తూ ఆనందిస్తూ మానవ జీవితం అనే పరుగును కొనసాగించుకుంటూ ముగించుకుంటూ ఉన్నాం. అవును, మనకంతా సామెత ఉన్న పెద్దలు చెప్పిన సూక్తుల్లో ఒకటి, ఆ నూతులున్న కప్పలాగా మాట్లాడుతున్నావు ఏమిటిరా. మనిషి ఏంటి, నూతుల కప్ప ఏంటి? కప్ప, నూతులు ఉండే కప్ప, భూమి మీద ఇంకా ఎక్కువ కప్పలు ఉన్నాయి కదా, మరి నూతుల కప్ప అంటాడు ఏంటి అనగా భూమి మీద ఉన్న కప్ప
ఆ భూమి వైశాలం అంతటిని చూస్తుంది, భూమికి వైశాలత అంతటినీ నడుస్తుంది. కానీ నూతిలో ఉన్న కప్ప ఆ నూతిలో మరి ఎలా పడిందో కానీ ఇక నూతిలోకి పరిమితం అయిపోయింది. నూతి పరిమితంలో ఉండిపోయి నూతినే చూస్తుంది, నూతికి డయామీటర్ చూస్తుంది, అక్కడే నా రౌండ్లు వేస్తుంది, నేను ప్రపంచాన్ని చుట్టూ వచ్చాను అనుకుంటుంది. పూర్వదినాల్లో ఎద్దుతో లాగేటువంటి గానుగలు ఉండే, నూనె గానుగలు. ఒక గానుగలో ఒక ఎద్దు లేదా 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆ గానుగలు రోజు గానుగలు ఆడటం తప్ప వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశం లేదు దానికి. ప్రతిరోజు అక్కడే గానుగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడే ప్రతిదినము అక్కడే తిరిగి 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 సూర్యుడు తిరిగినట్లుగాను, భూమి తిరిగినట్లుగాను, గుండ్రంగా తిరిగినట్లుగాను ఇక గానుగ ఎద్దు కూడా తిరుగుతుంది 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 తిరుగుతుంది. అది లెక్క వేస్తే దరిదాపు దాని సైజు మొత్తం మీద దాని కనీసము ఎంత నడిచిందో, కొన్ని వేల కిలోమీటర్లు నడిచి ఉంటుంది దాని బ్రతుకు అంతటిలో. కానీ నడిచిన ప్రదేశం అంతా కలిపి ఎక్కడుందో గొంగడంటే అక్కడే ఉంది అన్నట్లుగా ఈ పరిమితమైనటువంటి ప్రదేశములకే అది పరిమితమైంది. కానీ నడక కూడా పరిమితంగానే ఉంది. కానీ దాన్ని మొత్తం నడిచిన లెక్క చూస్తే అబ్బో ఎంత బరువు ఉంటుందో. ఏ కన్యాకుమారి నుంచి ఇంక కలకత్తా వరకు ఎంత దూరం ఉన్నదో. సో డిస్టెన్స్, చాలా దూరం నడిచింది, కానీ పరిమితమైన భూభాగంలోనే నడిచింది. అలా ఈనాటి మనము కూడా పరిమితమైనటువంటి జీవితానికి మనం అలవాటు పడినాం. కనబడుతున్న దానికే పరిగెత్తుతున్నాము. అక్కడక్కడే భూమికే పరిమితమై, భూ ఆశలకే పరిమితమై, భూ ఆలోచనలకే పరిమితమై, భూ సంబంధమైన వాటిని ఇష్టపడుతూ, వాటిని తింటూ, త్రాగుతూ, కూర్చుకుంటూ, అనుభవిస్తూ అక్కడికే లొకేట్ అయిపోయినాడు మానవుడు. బియాండ్ ద యూనివర్స్. కనబడుతున్న ప్రపంచము కంటే కనబడిన ప్రపంచము చాలా ఉన్నది. సో గ్రేట్. కనబడుతున్నది పరిమితమైనది, కనబడినది బహు విశాలమైనది. మరి పరిమితానికి ఏదో పరిమితమైపోయినాం. దృష్టితోనే ఉన్నాము కానీ దివ్య దృష్టితో లేడు మానవుడు. దృష్టి పరిమితమైనది, దివ్య దృష్టి పరిమితము లేనిది, హద్దులను దాటినది. తెలుగు సామెత ఉంది, ఆడపిల్లంట తిరిగి చెడిపోయిందంట, మగపిల్లడు తిరక్క చెడిపోయాడంట. అవును, నిజమే. మగవాడు తను శక్తి గలవాడు కాబట్టి, తను కాచుకోగలడు కాబట్టి, శత్రువును కూడా ఎదిరించగల శక్తి ఉంది కాబట్టి మగవాడు బయటికి వెళ్ళగలడు, రాగడు. ఇంతకీ భయం ఎవరికి? ఇంతకీ దరిదాపు ఆడకూతురిగే భయము. ఆడపిల్ల కన్నా తల్లిదండ్రులకు భయము. ఆడపిల్ల బయటకు వెళ్తుంటే అమ్మో జాగ్రత్త అమ్మా, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త అమ్మా. ఏం జాగ్రత్త? ప్రపంచంలో ఆడపిల్ల ఒక్కతానికి, ఊర్లో ఆడపిల్లలు లేరా? మనకి జాగ్రత్త ఏంటి? మగపిల్లలు ఉంటారు జాగ్రత్త. ఏంటంటే మగపిల్లలు ఉంటారు జాగ్రత్త. అరే బాబు జాగ్రత్తరా, ఆడపిల్లలు ఉంటారు జాగ్రత్త అని అంటున్నారు ఎవరైనా? లేదు. కాబట్టి అలాగనే ఈనాటి మానవ సమాజంలో జాగ్రత్త. కనబడుతున్న వాటికే మనం పరిమితం అయిపోయినాము కానీ కనబడినది చాలా ఉన్నది. కానీ నూతులో కప్ప అంటే ఆ నూతులో పడ్డ కప్ప అని అయితే ఉన్నది. కానీ ఆ మాట మనిషికి ఎందుకు సంబోధిస్తున్నాడు? అరే నూతులో కప్ప, నూతులో పుట్టి పూతులో పెరిగి నూతుకి పరిమితం అయితే పర్లేదు, కానీ నువ్వు మనిషివరా బాబు. నూతులాంటి చిన్న పదానికి పరిమితం అవ్వమాకు. విశాలమైన ప్రపంచం ఉన్నది. దిస్ ఇస్ వైడర్ వరల్డ్. Behind the wider world there is a wider and wider world. లోకములో కనబడుతున్న లోకమే కాదు, విశాల ప్రపంచమే. విశాల ప్రపంచం దాటితే ఇంకా విశాల ప్రపంచంలో మనం అడుగు పెడతాం. ఇంకా విశాలమైన ప్రపంచం అడుగు పెడతాం. ఆ ప్రపంచాన్ని చూస్తే ఈ ప్రపంచాన్ని వదిలేస్తాం. ఆ ప్రపంచంకి ఆనందం దొరికితే ఈ లోక ఆనందం వదిలేస్తాం. చాలాసార్లు పిల్లలు అవుతాడు. నిన్న పాప నాన్న ఏమ్మా నిజమేనా అన్నా, కాదయ్యా అంది. ఎంత చక్కగా అర్థం చేసుకుందండి. నిజమేనా అన్నా కాదని చక్కగా కరెక్ట్గా ఆన్సర్ చెప్పింది. అడిగిందంటే అర్థమైంది మీకు? నీ పేరేంటయ్యా?
మీ పేరేం చెప్పండి? నహూమ్ గారు చెప్పండి. ఆ పాప ఏమైనా నిజమేనా అన్న? కాదయ్యా అందే. అర్థమైందా లేదా పాపకి? మీకు అర్థమైందా మరి స్వప్రీతి? అర్థం కాల. ఆ పాప నగలేసుకుంది. ఆ నగలంగ చూస్తారు, ఆమెకు అర్థం. నగలంగ చూస్తూ నిజమేనా అన్న అంటే బంగారపేనా అని అన్నా. కాదయ్యా అంది. ఎందుకని? ఆమెకి అర్థమైపోయింది. నిజమేనా? కాదయ్యా. అరే నగలు కాదా? ఆభరణము కాదా? కెమెరా తీస్తే ఫోటో తీస్తే ఆ ఫోటో కెమెరా తీస్తే ఫోటో తీస్తే వీడియో చూస్తే ఆ వీడియో చూసి ఆ పాప వేసుకున్న అలంకార వస్తువులు బంగారమో కాదు చెప్పుద్దా? దాని మొహం చెప్పుద్దా? మరి ఎలా చెప్పగలము? కనీసం చూసి చెప్పగలవా? పొన్నువేమన్నా? నేను ఆ చర్చి రోజు బయటకు వస్తూ ఉంటే సరిగ్గా చర్చి గుమ్మంలో చిన్న రింగు దొరికింది నాకు. జస్ట్ కాలి కింద స్టెప్ వేయగానే బంగారపు వస్తే కింద పడిన పాపం ఎవరిదో మీటింగ్ జరుగుతున్న యూత్ మీటింగ్ అని చెప్పి గవ్వ తీసాను. కొంచెం చూస్తే ఇది బరువు ఉన్నట్టే ఉంది. ఎవరికి ఇవ్వాలి ఇది? అది బంగారు వస్తువులాగా ఉంది. ఈ పిల్లగారు పారేసుకుంటారు. లోన అమ్మగారి కొంచెం గవ్వ వెళ్ళిపోయి అమ్మ ఈ గేట్ ఈ గుమ్మం దగ్గర నాకు దొరికింది బంగారపుది, ఎవరిదో రింగు, మరి ఎవరిదో కలుపుకొని ఇవ్వమ్మా అన్న. అది తీసుకొని అక్కడ అన్న పారేస్తారు. అదేంటమ్మా అన్న? అది ఉట్టిదే అన్నారు. చెప్పండి. నా పరువు పోయింది. ఎవరి దగ్గర? నా భార్య దగ్గర నా పరువు పోయింది. ఎంత పిచ్చోడిని ఏంటి నేను అనుకున్నా. పిచ్చోడు కదా మంచోడు అయ్యా నా భార్య దగ్గర. అలా చూచి చెప్పేసింది. ఏమని? ఉట్టిదేనయా ఉంది. నేను ఏం పట్టుకుని నేనేమనుకు వంగు పట్టుకున్నాను? ఏమనుకు బంగారం నాకు తీసుకు ఆ చేతికి ఇచ్చాను? బంగారం ఆమె ఇచ్చాను. ఆమె తీసి కింద పడేసింది. ఎందుకని చెప్పాలి?